అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి పదవుల భర్తీ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం గట్టి పోటీ నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా కూటమి పార్టీలోనే గట్టి పోటీ నెలకొంది. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కొంత భిన్నమైన రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం టీడీపీలోనే ముగ్గురు పోటీ పడుతుండడంతో ఎవరికి ఆ సీటు దక్కుతుందని ఒక ఉత్కంఠ కనబడుతుంది. ముఖ్యంగా ముగ్గురు కూడా ముగ్గురు నేతల సపోర్ట్తో, ముగ్గురు నేతల సహకారంతో ఆ పదవి దక్కించుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఎవరికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కుతుందని ఒక ఉత్కంఠ కనబడుతుంది. వాస్తవంగా నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో కొన్ని రాజకీయమైన భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగిన సందర్భంలో అప్పుడు 20 స్థానాలు నందిగామ మున్సిపాలిటీ 20 కౌన్సిల్ స్థానాలు ఉన్నాయి. ఎక్స్ అఫీషియో మెంబర్తో కలిపి 21 స్థానాలకు సంబంధించి ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2000 అప్పుడు జరిగినటువంటి వైసీపీ హయాంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 13 స్థానాల్లో వైసీపీ గెలుపొందగా 6 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో జనసేన గెలుపొందింది. ఈ నేపథ్యంలో అప్పుడే తెలుగుదేశం గెలిచినటువంటి ఒక అభ్యర్థి వైసీపీకి మద్దతు తెలపడంతో మొత్తం 14 స్థానాలతో మున్సిపల్ చైర్మన్ పదవిని వైసీపీ గెలుపొందింది. మండవ వరలక్ష్మి ఆ మున్సిపల్ చైర్మన్ పదవిని అధిరోహించారు. తర్వాత అనారోగ్య కారణాలతో ఆమె చనిపోవడంతో వైస్ చైర్మన్ ఉన్నటువంటి మరో మహిళకి ఆ పదవిని ఇచ్చారు. తర్వాత ఆమె కూడా అనారోగ్య కారణాలతో చనిపోవడంతో మున్సిపల్ చైర్మన్ పదవి అప్పటి నుంచి ఖాళీగా ఉంటుంది. నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్కి సంబంధించినటువంటి ఓసీ మహిళలకు సంబంధించినటువంటి సీటు కావడంతో ప్రస్తుతం ఆ సీటు కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొందని చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ బలం 14 నుంచి కేవలం 5 స్థానాలు పడిపోయింది. 5 స్థానాలు ఉన్నటువంటి 6 స్థానాలు పడిపోయింది. 5 స్థానాలు ఉన్నటువంటి టీడీపీ 11 స్థానాలకి ఇప్పుడు చేరుకోవడంతో ఇప్పుడు టీడీపీకే మున్సిపల్ చైర్మన్ పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జనసేన పార్టీ కూడా ఒక సీటు ఉన్న నేపథ్యంలో 12 స్థానాల్లో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పుడు 18 స్థానాలు మాత్రమే ఉండడంతో 12 అంటే అటు టీడీపీ 11, జనసేన ఒక 12 స్థానాలతో దాదాపుగా మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీ గెలుపొందబోతుంది. అయితే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం ముగ్గురు మహిళలు పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా 14 వార్డుకు సంబంధించినటువంటి కామసాని సత్యవతి పెద్ద ఎత్తున ఆమె తన మద్దతుని కూడగట్టుకుని మున్సిపల్ చైర్మన్ పదవి కావాలని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా ఆమె గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, ఇప్పటివరకు ఇక్కడ పదవి పొందలేదు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలి, లాస్ట్ అవకాశంగా రాజకీయంగా తనకు అవకాశం ఇవ్వాలని కామసాని సత్యవతి కోరుతున్నారు. అధిష్టానంతో పాటు టీడీపీ పార్లమెంట్ సభ్యులు కేసీనేని చిన్ని దగ్గర కూడా ఈ పంచాయతీ అయితే నడుస్తుంది. మరోవైపు 5వ వార్డుకు సంబంధించినటువంటి రత్నకుమారి కూడా తనకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఈమె ఇండిపెండెంట్ గెలుపొంది తర్వాత టీడీపీ నుంచి వచ్చి అక్కడి నుంచి కూడా గెలుపొందిన నేపథ్యంలో తనకి సీటు ఇవ్వాలి, మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు 8వ వార్డుకు సంబంధించినటువంటి స్వర్ణలత కూడా తనకే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కూడా పట్టుబడుతున్నారు. అక్కడ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ద్వారా కొంతమంది, మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ద్వారా కొంతమంది, ఎంపీ కేసీనేని చిన్ని ద్వారా మరొకరు, ఇలా ఎవరికి వారు రాజకీయంగా మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి అదేవిధంగా కూటమికి బలం ఉండడంతో ఖచ్చితంగా కూటమి వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోబోతున్న నేపథ్యంలో ఈ ముగ్గురికి ఎవరికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తున్న ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. మరోవైపు వైసీపీ కేవలం 6 సభ్యులు మాత్రమే ఉండడంతో వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా టీడీపీ నుంచే ముగ్గురు మహిళలు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుండటంతో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా సంబంధించినటువంటి టీడీపీ నేతలు కానీ ఎంపీ కేసీనేని చిన్ని ఎవరికి ఈ మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తన ద్వారా అంటే తాను చెప్పిన వారికే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతుండడం, మరోవైపు కొంతమంది స్వర్ణలత ఎంపీ కేసీనేని చిన్ని ద్వారా లాబింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తేనే ఒక ఉత్కంఠ అయితే కనబడుతుంది. మరోవైపు వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రత్నకుమారి కూడా తనకి సీటు ఇవ్వాలని, తనకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నందిగామ మున్సిపల్ చైర్మన్ పదవి అనేది హాట్గా మారింది. చాలా అంటే ముగ్గురు కూడా మహిళలు పోటీ పడుతుండడం, ముగ్గురు వారి కారణాలు వారికి చెప్పడం. కొంతమంది, ఒక మహిళ అయితే సత్యవతి అయితే 40 సంవత్సరాలుగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో ఉన్నాను, అనేక సార్లు పార్టీ కోసం కష్టపడ్డానని చెబుతున్న నేపథ్యం. మరోవైపు 5వ వార్డుకు సంబంధించినటువంటి రత్నకుమార్ అయితే వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఆమె ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత తెలుగుదేశానికి వచ్చారని ఆమె కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్న నేపథ్యం. మరోవైపు 8వ వార్డుకు సంబంధించినటువంటి స్వర్ణలత కూడా మేజర్ పంచాయతీ అంటే నందిగామ
మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు అక్కడ ఆల్రెడీ పనిచేసిన అనుభవం ఉంది, సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అన్ని విధాలుగా నందిగామను అభివృద్ధి చేస్తానని ఆమె కూడా చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పదవి ఎవరిని వరుస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించిన క్లారిటీ అయితే ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV నందిగామ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.